ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది 100%. మీరెవరో దీని మీద చర్య తీసుకోవాలని గట్టిగా అప్పుడే పోరాటం చేసింది. ఖచ్చితంగా ఈరోజు బయటపడింది. నిజమే అయి ఉంటుంది, 100% నిజమై ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈయన కూడా ఖచ్చితంగా ఇరుక్కుంటారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏంటి లాభం దీనివల్ల? ఏంటి లాభం? వాళ్ళ వ్యూహాలు ఏంటి, వాళ్ళ కథలేంటి, ఆ వ్యూహాలకు మన ప్రతి వ్యూహాలు ఎలా పన్నాలి, మనం నెక్స్ట్ ఎలక్షన్లో ఎలా గెలవాలి, ఏ కదా ఉంటాయి. రాజకీయ నాయకులు ఏముంటాయి? దొంగ దెబ్బలు కొట్టుకోవడం, దొంగతనం కొట్టుకోవడం, దోసుకోవడం, దాచుకోవడం, ఏ కదా రాజకీయ నాయకులు ఏముంటాయి? ప్రత్యేకంగా ఏమి ఉండవు కదా. పేద ప్రజలను ఆదుకుంటున్నామని చెప్పేసి డ్రామాలు ఆడుతుంటారు, వాళ్ళ సొంత మనుషులకు దోచి పెడుతుంటారు. కొంతమంది వైసీపీ నాయకులు ఇప్పుడు షర్మిలాకి ఎలాగ అబండాలు వేయడం, అబద్ధాలు చెప్పడం అలవాటే అన్న మీద గత సంవత్సరం నుంచి కాలం నుంచి చూస్తున్నాం కదా అని అంటున్నారు. దాని మీద ఏమవుతుంది చెప్పండి? తోడబుట్టిన అన్న, కడుపును పుట్టిన తల్లి ఎవరైనా సరే ఈ స్థాయిలో ఉండి ఇంత గొప్పగా పోరాటం చేసి ఇవాళ కొడుకుని అధపాతాలను తొక్కాలని తల్లి ఎక్కడన్నా చూస్తుందా? ఎంత అన్యాయం జరిగినా తల్లి మాత్రం ఖచ్చితంగా కొడుకుకి న్యాయం చేయాలని చూస్తుంది. కానీ ఇంత దుర్మార్గమైన చర్య జగన్మోహన్ రెడ్డి తీసుకున్నాడు కాబట్టి ఎలాంటి ఎథిక్స్ లేనటువంటి వ్యక్తి, తల్లి కానీ, చెల్లి కానీ, తండ్రి కానీ, తల్లి కానీ, ఎవరైనా కానీ ఆయన దృష్టిలో ఆయనకు కావాల్సిన అధికారం